సో వరల్డ్ మొత్తంలో ఉన్న స్టాక్స్ ఏవైతే లిస్టెడ్ అయినాయో ట్రేడింగ్ వ్యూలో మనము మొత్తం ఒకటే స్క్రీన్లో చూడొచ్చు. ఆల్ ది 51,020 స్టాక్స్ ఏవైతే ట్రేడింగ్ వ్యూలో కనిపిస్తాయో మనకి అవి అన్నీ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రేడింగ్ వ్యూలో నార్మల్ అకౌంట్తోని మనము అన్ని చార్ట్స్ని ఒకటేసారి అయితే చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్సిఆర్ ట్రేడ్స్. సో ఈ వీడియోలో మల్టిపుల్ చార్ట్స్ అనేది ట్రేడింగ్ వ్యూలో ఒకటేసారి ఎలా చూడాలి అనేది చెప్తాను. సో మనకి ట్రేడింగ్ వ్యూ నార్మల్ అకౌంట్లో ఓపెన్ చేయగానే రైట్ సైడ్ మనకి ఈ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఈ సింబల్ మీద మనం క్లిక్ చేస్తాము. ఇందులో ఫస్ట్ ఆప్షన్ స్క్రీనర్స్. సో ఈ స్క్రీనర్స్లోకి వెళ్ళాక మనకి ఈ విధంగా అయితే వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇనిషియల్గా అయితే ఇలా హాఫ్ స్క్రీన్ ఉంటుంది. దీన్ని డ్రాగ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ లాగా చేసుకుంటాము. ఇందులో వెళ్ళాక మనకి వరల్డ్ మొత్తంలో ఏవైతే స్టాక్స్ ట్రేడింగ్ వ్యూలో అయితే కనిపిస్తాయో అవన్నీ ఒకటే స్క్రీన్లో మనం చూడొచ్చు. ఇందులో వెళ్ళాక ఇక్కడ ఫస్ట్ టేబుల్ వ్యూ నుంచి మనం చార్ట్ వ్యూకి అయితే వెళ్ళాలి. మనం చార్ట్ వ్యూకి వెళ్ళాక ఆల్ ది 51,017 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రేడింగ్ వ్యూలో వరల్డ్ మొత్తం ఆ స్టాక్స్ అన్నిటినీ ఒకటే స్క్రీన్లో చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ చార్ట్స్ని క్యాండిల్ వ్యూలోకి మార్చుకుందాము. ఏరియాలోకి పోయి క్యాండిల్ స్టిక్స్ పెట్టుకుంటాము అండ్ we could see all the stocks in one page. We can just keep on scrolling. మనకి అన్ని చార్ట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో ఫర్ ది వీడియో పర్పస్ ఓన్లీ ఇండియన్ స్టాక్స్ని ఫిల్టర్ చేసి ఫిల్టర్ యాజ్ ఇన్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అనేది ఓన్లీ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇండియాలో లిస్ట్ అయిన 5,030 స్టాక్స్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రేడింగ్ వ్యూలో నార్మల్ అకౌంట్లో మనము టకా స్కాన్ చేసుకుంటూ పోవచ్చు. ఏ చార్ట్ ఎలా ఉంది ఏది అని చెప్పేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ వన్ బై వన్ చార్ట్ దిస్ విల్ ఎనేబుల్ అస్ టు సేవ్ సమ్ టైమ్ అన్నమాట. సో ఇక్కడ ఎవరికైతే మానిటర్ స్క్రీన్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ చార్ట్స్ యూ వాంట్ టు సీ పర్ స్క్రీన్. సో నేనైతే ఆటోలో పెట్టాను, బట్ ఫర్ సమ్ వన్ హూ ఇస్ హ్యావింగ్ లైక్ చిన్న సిస్టమ్ ఉంటే 2x2 పెట్టుకోవచ్చు. చార్ట్లో మొత్తం 2x2 అంటే 4 చార్ట్స్ వస్తాయి. ఇలా స్కాన్ చేస్తూ వెళ్ళొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ లైక్ 4x4 కొంచెం చిన్నగా కనిపిస్తాయి చార్ట్స్. బట్ ఆటోలో పెట్టుకుంటే 3x3 అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అది. అండ్ ద డేటా వచ్చేసి లాస్ట్ 5 days డేటా అనేది మనకి వస్తుంది అనమాట. సో లాస్ట్ 1 month పెట్టుకుంటే మొత్తం 1 monthలో ఎన్ని క్యాండిల్స్ పడతాయి అనేది ఆ వ్యూ అనేది మనకు వస్తుంది ఇక్కడ. సిమిలర్లీ వీ కెన్ కీప్ ఆన్ స్క్రోలింగ్. మనకి ఏ చార్ట్ ఏ లెవెల్లో ఎక్కడ ఉన్నదని చెప్పేసి ఒక రఫ్ స్కాన్ అనేది మనకి చూడొచ్చు. ఇక్కడ నాట్ ఓన్లీ దిస్, ఇఫ్ యూ కెన్ ఆల్సో గో టు సెట్టింగ్స్ అండ్ ఈ సింబల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. రియల్ టైంలో అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రియల్ మార్కెట్ టైంలో ఇవి పెట్టుకుంటే ఎవ్రీ 1 minute చార్ట్స్ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి, క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ కెన్ ఎనేబుల్ దిస్. ఈ సింబల్ డిస్క్రిప్షన్ అనేది నేమ్ ఆఫ్ ది స్టాక్ అన్నమాట. ఒకవేళ అది డిస్టర్బింగ్గా స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది అనిపిస్తే మాత్రం అది తీసేయొచ్చు. సో ఎవ్రీ 1 minute దిస్ కీప్స్ రిఫ్రెషింగ్. సో ఇక్కడ సెకండ్స్ అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మనకి. సో ఇక్కడ అనేది ఆటో రిఫ్రెష్ ఆన్ ఉన్నట్టు ఇక్కడ టైమర్ వస్తే, బట్ దీస్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ దట్ ఆర్ అవైలబుల్ దట్ వీఆర్ ఏబుల్ టు గో త్రూ దెమ్. సో దీనికి ఎటువంటి ప్రీమియం అకౌంట్ అవసరం లేదు. అండ్ ఆల్సో ఇది మొత్తం స్కోప్ ఇండియాలో ఉన్న స్కోప్ మొత్తం కాకుండా మీ పర్టిక్యులర్ వాచ్ లిస్ట్లో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు ఫర్ ది బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ దట్ యూ వాంట్ టు. అండ్ డిఫరెంట్ పారామీటర్స్తోని కూడా మనం నేరో డౌన్ చేసుకోవచ్చు. ఇంత కౌంట్ వద్దు అని అనుకుంటే 100 రూపీస్ అండ్ అబవ్ ఉన్న స్టాక్స్ మాత్రమే కావాలి దట్ యూ వాంటెడ్ టు అంటే ఏం లేదు, ప్రైస్లోకి వెళ్ళి కస్టంలోకి వెళ్ళి పెట్టుకోవచ్చు. లేదా నార్మల్గా ఇక్కడ 100 అండ్ అబవ్ అని పెట్టుకున్నా కూడా మనకి ఇండియన్ మార్కెట్లో 100 రూపీస్ అండ్ అబవ్ ఉన్న స్టాక్స్ 2,495. సో ఆ స్టాక్స్ అన్నిటినీ మనము 1 month ఇంటర్వెల్లో ఎలా పర్ఫామ్ చేశాయి అనేది ఫాస్ట్గా ఇలా స్కిమ్ చేస్తూ
చూడొచ్చు మంచి లెవెల్స్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి. అకార్డింగ్లీ ఇవన్నీ ఫిల్టర్స్ డిపెండింగ్ అపాన్ ది ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఇంకా ఏమన్నా ఫిల్టర్స్ కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ దిస్, క్రిప్టో మార్కెట్లోకి వెళ్ళి చూడాలనుకున్నా కూడా వీ కెన్ గో టు స్టాక్ స్క్రీనర్. ఇక్కడ పైన స్టాక్ స్క్రీనర్ అని ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ గో టు క్రిప్టో కాయిన్ స్క్రీనర్. సో ఇలా క్రిప్టో కాయిన్స్కి వెళ్ళినప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు సీ కంప్లీట్ క్రిప్టో మార్కెట్ చార్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి క్రిప్టో స్క్రీనర్ అని చెప్పేసి ఇందులోకి వెళ్ళాము. ఇందులో సేమ్ చార్ట్ వ్యూకి వెళ్తాము. చార్ట్ వ్యూకి వెళ్ళి లాస్ట్ 1 డే చాలు క్రిప్టోకి టు అనలైజ్ ది మూమెంట్. ఎస్. సో క్రిప్టోలో ఉన్న కాయిన్స్ అన్నీ విచ్ ఆర్ 3500, ఈ చార్ట్స్ అన్నీ రియల్ టైంలో మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. వాటి ప్రైస్ యాక్షన్ ఎట్లుంది, ఏది ఏ లెవెల్లో ఉంది అని చెప్పేసి రఫ్గా స్కాన్ చేయొచ్చు. సో థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ విత్ యూ. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా చాలా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. డీటెయిల్డ్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇక్కడికి. బట్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు స్కాన్ మల్టిపుల్ స్టాక్స్ ఎట్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.